ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రపు దీవెనలు కొట్టివేయబడలేదు. మన పాప శిక్షను ప్రభువు భరించి దీవెన వాగ్దానాలు స్థిరపరిచారు. నేను నా ప్రభువు ఆజ్ఞలు పాటిస్తే ఏ సందేహం లేకుండా స్వేచ్ఛగా ఈ దీవెనలన్నీ మనం సొంతం చేసుకోగలం. ఈరోజు మన గృహంలోకి వచ్చేటప్పుడు ఎలాంటి దుర్వార్తలకు గూర్చిన భయం లేకుండా రాగలం. మన ప్రియ ప్రభువు దగ్గర నుండి ఏదైనా శుభవార్త వస్తుందేమన్న ఆశతో మనము ప్రార్థనా గదిలోకి వెళ్దాం, మన గృహాల్లోకి వెళ్దాం. మనలో మనం స్వపరీక్ష చేసుకొనుటూ రావడానికి, అంతేకాదు మన వ్యాపార విషయాలలో లోతుగా పరీక్షించే నిమిత్తం, అంతేకాదు మన సొంత వ్యవహారాలలోకి రావడానికి కానీ మనము భయపడం. మన ఇంటిలోనూ మన ఆత్మలోనూ చూసుకోవడానికి మనకి ఎన్నో పనులు ఉన్నాయి. వీటి మీద దేవుని దీవెన ఉందని నమ్మి మనం సంతోషిద్దాం. ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేసి దీవెనలు మనకున్నాయి. మనం కొన్నిసార్లు తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే కొన్ని భయాలు, సిగ్గు మనల్ని బయటికి వెళ్ళనివ్వు. తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. పాపములోకి వెళ్ళేది లేదు, కానీ మనము వేరే పనుల మీద మనం బయటికి వెళ్ళాలి. మనం ఇతరులకు సహాయం చేసే నిమిత్తం, భక్తిహీనులకు ప్రయోజనంగా ఉండే నిమిత్తం, ఇంకా మనం విశ్వాసం మీద దాడులు జరగకుండా చూసుకోవాలి. దుష్టత్వాన్ని వెలగొట్టాలి. అయితే మనం రోజు బయటికి వెళ్ళేటప్పుడు మన మీద దేవుని దీవెన ఉంటుంది. కాబట్టి సంతోషంగా ఉందాం. మనము ఇంటిలో ఉన్న, బయటికి వెళ్ళిన, వ్యాపారం చేసిన, మనం జీవిస్తున్న అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు దీవెన మనకు తోడుగా ఉంటుంది. భయపడక సంతోషంగా జీవిద్దాం. ప్రభువు నడిపింపును కోరుకుందాం. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి చదువుకుని నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మీ దీవెన, మీ తోడు, మీ వాగ్దానం మాకున్నది. మీ దీవెన వాగ్దానం మాకున్నది. మేము మీ తోడును, మీ దీవెనను కలిగి అన్ని చోట్ల మేము దీవెన కలిగిన వారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో,
ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. ప్రియుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, రుణాలు, బలహీనతల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి, మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దేవునికి మీ పిల్లల్ని వారి కలిగినంతటిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.